అందరికీ నమస్కారం, శుభోదయం. వెల్కమ్ టు ప్రాఫిట్ మార్చ్ వాళ్ళ 28th మే. ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పర్ఫార్మెన్స్ అలాగే మన మార్కెట్స్ మీద ఇంపాక్ట్ ఒకసారి చూద్దాం. ఏషియన్ మార్కెట్స్లో ట్రెండ్ కాస్త పాజిటివ్గానే ఉంది. నికాయ్ 0.6% మేర లాభాలతో ట్రేడ్ అవుతుండగా హాంకాంగ్ 1% మేర, షాంఘై కూడా ఆల్మోస్ట్ 0.2% మేర లాభాలతో కొనసాగుతుంది. నిన్న ముగిసిన అమెరికన్ మార్కెట్స్లో మనం చూస్తే S&P 500 అండ్ నాస్డాక్ రెండు పాజిటివ్గా క్లోజ్ అవుతే డౌ జోన్స్ దాదాపుగా 0.25% పైగా లాభాలతో క్లోజ్ కావడం మనం చూస్తున్నాం. గోల్డ్ కొద్దిగా మళ్ళీ స్థిరత్వం పుంజుకుంటుంది. $3,200 పైనే ట్రేడ్ అవుతుంది. ఎందుకంటే మూడీస్ యూఎస్ని డౌన్గ్రేడ్ చేసిన తరుణంలో కొద్దిగా మళ్ళీ బయింగ్ సపోర్ట్ కొద్దిగా గోల్డ్కి రావడం మనం చూస్తున్నాము. $3,200 పైనే గోల్డ్ ట్రేడ్ అవుతూ వస్తుంది. అండ్ ఆయిల్ ఆల్మోస్ట్ $65-66 దగ్గర కొనసాగుతుంది. చైనా కట్స్ బెంచ్ మార్క్ లెండింగ్ రేట్స్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ 7 months ఇన్ బీజింగ్స్ గ్రోత్ పుష్. సో బీజింగ్ మీద కొద్ది గొప్ప గ్రోత్ తీసుకురావాలి, ఎందుకంటే దాదాపుగా స్టాగ్నేట్ అయిపోయిన గ్రోత్ని ఏదో విధంగా పట్టాలెక్కించడానికి చైనా ప్రయత్నాలు చేస్తూనే ఉంది. గతంలో స్టిములస్ అండ్ ఇప్పుడు యుఎస్తో దాదాపుగా ట్రేడ్ డీల్ కన్ఫర్మేషన్ కావడం, ఇప్పుడు మళ్ళీ వడ్డీ రేట్లు తగ్గించడం, ఇవన్నీ కూడా గ్రోత్ ప్రాస్పెక్ట్స్ని కొద్ది గొప్ప పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఇవి ఏ మేరకు సఫలమవుతాయి కూడా చూడాలి. ట్రంప్ వాంట్స్ ఏ వన్ స్టాప్ షాపింగ్ డీల్ విత్ సౌత్ కొరియా ఆన్ ట్రేడ్ అండ్ డిఫెన్స్, బట్ దెర్ ఇస్ ఎ కాస్ట్. సో ఇది ప్రపంచం అంతా కూడా ఆయన వేలు పెట్టి ప్రపంచంలో ఉన్న ప్రతి దేశాన్ని తాను శాసించాలనుకుంటున్న ప్రయత్నంలో డొనాల్డ్ ట్రంప్ అయితే ఉన్నారు. జేమీ డిమన్ సేస్ మార్కెట్స్ ఆర్ టూ కాంప్లెజెంట్ ఆన్ టారిఫ్స్, ఎక్స్పెక్ట్స్ S&P 500's ఎర్నింగ్స్ గ్రోత్ టు కొలాప్స్. సో అది మోర్గాన్ స్టాన్లీ చీఫ్ చెప్తున్నమాట. అండ్ స్టాక్స్ పరంగా చూస్తే నిన్న కొద్దిగా ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ సెల్లింగ్ మోడ్లో అయితే ఉన్నారు. డేటా పరంగా చూస్తేనేమో ఆల్మోస్ట్ 526 crores వర్త్ ఆఫ్ స్టాక్స్ని వాళ్ళు నిన్న ఆఫ్లోడ్ చేయడం చూసాం. డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కూడా దాదాపుగా 230-240 crores వర్త్ ఆఫ్ స్టాక్స్ని సెల్ చేయడం చూస్తున్నాం. సో అదొక మేజర్ అప్డేట్కి ఇక్కడ మనం చూడవచ్చు. తర్వాత ఇవాళ ఎర్నింగ్స్ పరంగా హిందాల్కో రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతుంది. దీంతో పాటు ఆస్టర్ డిఎం 1 అండ్ ఈఐహెచ్, ఎలక్ట్రానిక్ మార్ట్స్, ఫెనోటెక్స్, ఫోర్టీస్ హెల్త్ కేర్, జేకుమార్, జాన్సన్స్ కంట్రోల్, హిటాచి, సీక్వెంట్ సైంటిఫిక్, సోలార్ ఇండస్ట్రీస్ లాంటి కంపెనీస్ అనౌన్స్ చేయబోతున్న కంపెనీల జాబితాలో ఉన్నాయి. పోస్ట్ మార్కెట్ రిజల్ట్స్ అంటే మార్కెట్ అయిపోయిన తర్వాత రిజల్ట్స్ అనౌన్స్ చేసిన కంపెనీల జాబితాలో కరూర్ వైశ్య బ్యాంక్ ఉంది. నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ 9% మేర పెరగగా నెట్ ప్రాఫిట్ దాదాపు 12.5% మేర పెరిగింది. ఎరిస్ లైఫ్ సైన్సెస్ రెవెన్యూ దాదాపు 28% మేర పెరగగా 32% మేర నెట్ ప్రాఫిట్లో కూడా జంప్ రావడం అయితే చూసాం. ఎన్ఎల్సి రెవెన్యూ 8.5% మేర పెరిగింది. ప్రాఫిట్ ఆల్మోస్ట్ 482 crores, అంటే ఆల్మోస్ట్ 4x when కంపేర్డ్ విత్ లాస్ట్ ఇయర్ దాదాపు 114 కోట్ల రూపాయలు మాత్రమే వచ్చింది. భారత్ ఎలక్ట్రానిక్స్ రెవెన్యూ 7% మేర పెరగగా నెట్ ప్రాఫిట్లో దాదాపుగా 19% మేర వృద్ధి నమోదు చేయడం అయితే చూస్తున్నాం. ఇక చాలా స్టాక్స్ రిజల్ట్స్ ఇవి. జిఎంఆర్ పవర్ రెవెన్యూ 7% అప్, నెట్ ప్రాఫిట్ దాదాపు 73% డౌన్. ఓకే. హెచ్ఈజీ రెవెన్యూ దాదాపుగా 1% మేర పెరగగా లాస్ 74 కోట్ల రూపాయల నికర నష్టాలని కంపెనీ పోస్ట్ చేసింది. అంతకుముందు 33 కోట్ల రూపాయల నికర లాభాలను అనౌన్స్ చేయడం కూడా ఇక్కడ మనం అబ్జర్వ్ చేయవచ్చు. సో ఇవి మేజర్గా. అండ్ స్టాక్స్ పరంగా చూస్తేనేమో HCL టెక్నాలజీస్ కిరణ్ చెరుకూరిని గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ ప్రాక్టీస్ లీడర్గా నియమితులు చేసింది. అశోక్ లేలాండ్ 23వ తారీఖున భేటీ కాబోతోంది. బోనస్ షేర్ల జారీకి సంబంధించి ఒక డెసిషన్ తీసుకోవడానికి శ్యామ్ మెటాలిక్స్ వ్యాగన్ మ్యానుఫ్యాక్చరింగ్ సెగ్మెంట్లోకి అడుగు పెట్టబోతున్నట్టు వెల్లడించింది. వారి ఎనర్జీ కామత్ ట్రాన్స్ఫార్మర్స్ కంపెనీలో 293 కోట్ల రూపాయలు వెచ్చించి 100% వాటాను పూర్తిగా కైవసం చేసుకుంది. RVNLకి 179 కోట్ల రూపాయల ఇర్కాన్ ఇంటర్నేషనల్ ఆర్డర్తో లోయెస్ట్ బెడర్గా నిలిచింది. సో ఇవి మేజర్. అండ్ JSW ఇన్ఫ్రా 2% వాటాన్ని మార్కెట్లో విక్రయించబోతోంది. ఆజాద్ ఇంజనీరింగ్ నువో పిగ్నోన్ అన్న కంపెనీతో టు సప్లై హై కాంప్లెక్స్ అండ్ క్రిటికల్ కాంపోనెంట్స్ రాబోయే 5 ఏళ్ల కాలానికి సరఫరా చేయడానికి ఒక అగ్రిమెంట్ని కుదుర్చుకుంది. అండ్ వోడాఫోన్ గురించి మళ్ళీ మనం మాట్లాడుకుందాం. నోమురా గోద్రేజ్ కన్జ్యూమర్ ప్రోడక్ట్స్ని బై రేటింగ్ ఇస్తూ 1485 టార్గెట్ ప్రైస్ ఇచ్చింది ఫ్రమ్ 1450. భారత్ ఎలక్ట్రానిక్స్కి JP మోర్గాన్ ఓవర్ వెయిట్ రేటింగ్ ఇస్తూ 396 రూపీస్ టార్గెట్ ప్రైస్ ఇచ్చింది. ఆటోమొబైల్ సెక్టర్ మీద UBS రిపోర్ట్ చూస్తే డిస్క్రిషనరీ డిమాండ్ ఈజ్ స్లోయింగ్ షార్ప్లీ డ్యూ టు రైజింగ్ కమోడిటీ ప్రైజెస్.
two-wheeler demand in non-marriage markets remains weak. M&M and TVS Motors stand out positively. అదొక అప్డేట్. అండ్ ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేజ్లో మనం చూస్తే హై స్పీడ్ ఎంట్రీ డోర్స్ టు 6 GHz బ్యాండ్ ఓపెనింగ్ పార్షియల్లీ. డాట్ సీక్స్ ఫీడ్బ్యాక్ ఆన్ డ్రాఫ్ట్. ప్రిక్లీ యుఎస్ ఆఫన్స్ H1B వీసా డిమాండ్. దాదాపుగా 25% మేర H1B వీటికి వీసాలకి డిమాండ్ తగ్గిపోవడం ఆశ్చర్యకరమైన విషయం. దాదాపుగా 4 ఏళ్ల తర్వాత మళ్ళీ వీసా డిమాండ్ దాదాపుగా తగ్గిపోతూ వస్తుంది. ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న అనేక చర్యలు, ఆయన నిర్ణయాలు, ప్రకటనలు కొద్దిగా బెంబేలెత్తిస్తున్నాయి జనాలని. బ్లాక్ స్టోన్ ఎంట్రస్ రేస్ ఫర్ స్టార్ క్రాఫ్ట్స్ ఇండియా ఎగ్జిట్. గతంలో ఇన్వెస్ట్ చేసిన ఈ కంపెనీలో ఎగ్జిట్ కావడానికి ప్రయత్నాలు చేస్తుంది. డొమెస్టిక్ ట్రాక్టర్ సేల్స్ బాగా పెరుగుతున్నాయి. రోబస్ట్ మాన్సూన్ ఒకటి, రబీ క్రాప్, ఈ రెండు ఫ్యాక్టరీ మన ట్రాక్టర్ సేల్స్ని చాలా స్ట్రాంగ్గా పెంచుతున్నాయని చెప్పి ఒక అప్డేట్గా ఇక్కడ మనం చూడవచ్చు. ట్రాక్టర్ సేల్స్ ఏ బ్యారోమీటర్ ఫర్ ఎకానమిక్ యాక్టివిటీ ఇన్ ఇండియాస్ రూరల్ మార్కెట్. ఇది రికార్డు స్థాయిలో ఉండబోతోంది. 26లో దాదాపుగా 10 లక్షల మార్క్ని ఫస్ట్ టైం క్రాస్ చేసే అవకాశం ఉన్నట్టుగా కూడా ఒక అప్డేట్ ఇక్కడ మనం చూడవచ్చు. అండ్ పోర్ట్ కర్బ్స్ ఆన్ బంగ్లాదేశ్ ఇంపోర్ట్స్ మే క్రియేట్ 1000 crore బిజినెస్ ఫర్ టెక్స్టైల్స్. యాక్చువల్గా నిన్నటిది ఇది వార్త మనం మిస్ అయ్యాము. అందుకే నిన్న టెక్స్టైల్ రిలేటెడ్ స్టాక్స్లో కొద్దిగా పాజిటివ్ యాక్టివిటీ అయితే ఉంది. అటువైపు బంగ్లాదేశ్ నుంచి కూడా మనకి ఎఫెక్ట్ ఉంది. అండ్ మనం బ్రిటన్తో కూడా ఒప్పందాన్ని కుదుర్చుకున్న తరడంలో కొద్దిగా టెక్స్టైల్ రిలేటెడ్లో పాజిటివ్ యాక్టివిటీ కొద్ది రోజుల పాటు చూసే అవకాశం ఉంది. అటు సింగపూర్ అండ్ హాంకాంగ్లో కోవిడ్ కేసులు కొద్దిగా మెల్లగా పెరుగుతున్నాయి. దీంతో మన వాళ్ళు కూడా కొద్దిగా జాగ్రత్త పడుతున్నారు. ప్రస్తుతానికైతే సిచ్యుయేషన్ కంట్రోల్లో ఉంది అని చెప్పి హెల్త్ మినిస్ట్రీ చెప్తోంది. ఈ కొత్తగా వస్తున్న ఈ వేరియంట్ JN1 వేరియంట్ అనేది అంతగా ఇంపాక్ట్ చూపించేంతగా ఏం కనిపించట్లేదు. కొద్దిగా మనకి నాన్ హాస్పిటలైజేషన్ అవుతుంది అన్నట్టుగా కూడా ఒక అప్డేట్ ఇక్కడ మనం చూస్తున్నాము. 257 కేసెస్ ఇండియాలో నమోదయ్యాయి మే స్టార్టింగ్ నుంచి. జెస్సీ జెంగ్స్ వొడాఫోన్ ఐడియా, ఎయిర్టెల్ అండ్ టాటా ప్లీ ఆన్ ఏజీఆర్ ఇంట్రెస్ట్ వేవర్. ఏజీఆర్ ఇంట్రెస్ట్ని వేవ్ చేసే అంశం మీద సుప్రీంకోర్టు వొడాఫోన్ని, ఎయిర్టెల్ని అలాగే టాటా సంస్థల్ని పూర్తిగా తప్పుపట్టింది. అండ్ రిక్వెస్ట్ డిస్మిస్డ్ యాజ్ మిస్కన్సీవ్డ్. ఇదొక అప్డేట్గా మనం చూడవచ్చు. వొడాఫోన్ దాదాపుగా 45,000 కోట్లు, ఎయిర్టెల్ దాదాపు 34,000 కోట్ల రూపాయల మేర బకాయి పడి ఉన్నారు ఏజీఆర్ డ్యూస్ పరంగా చూస్తే. ఈడీ ప్రోబ్స్ ఈజ్ మై ట్రిప్ CEO ఇన్ మహాదేవ్ యాప్ బెట్టింగ్ స్కామ్. సో ఈయన కాకపోతే పర్సనల్ కెపాసిటీలో ఆల్రెడీ డిక్లేర్డ్ ఇన్కమ్ క్యాష్ బయటపడింది, కానీ ఈ అలిగేషన్స్ అన్నీ కరెక్ట్ కాదు అని చెప్పి ఆయన చెప్తున్నారు. ది 7 lakhs రికవర్డ్ ఈజ్ ఇన్సిగ్నిఫికెంట్ కంపేర్డ్ టు అవర్ ఇన్కమ్ అండ్ ఈజ్ పార్ట్ ఆఫ్ అవర్ డిక్లేర్డ్ క్యాష్. 7 లక్షల రూపాయలు డబ్బులు పట్టుబడ్డాయని కూడా ఈడీ చెప్పడం. మరి చూడాలి ఎలాంటి ఇది తీసుకుంటుందో. నీతి పేపర్ ఫర్ డిఫెన్స్ లాస్ అప్డేట్ బూస్ట్ మేక్ ఇన్ ఇండియా విషయంలో మరింతగా దీన్ని తీసుకురావడానికి నీతి ఆయోగ్ డిఫెన్స్ లాస్లో కొద్దిగా మార్పులు తీసుకురాబోతోంది. మేజర్గా డొమెస్టిక్ సప్లై చైన్ని ఇండియాలో తీసుకురావడానికి, అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ మరింతగా పెంచడానికి, ఈ సైబర్ సెక్యూరిటీ విషయంలో కూడా మరింతగా తీసుకురావడానికి నీతి ఆయోగ్ ప్రయత్నాలు చేస్తోంది. దీనివల్ల దేశీయ డిఫెన్స్ పరిశ్రమకు మరింతగా ఊతమిచ్చే అవకాశం అయితే ఉంటుంది. సీక్స్ టు అడ్రస్ సైబర్ సెక్యూరిటీ ఛాలెంజెస్ మూడ్స్ స్ట్రాటజిక్ టైఅప్. నీతి ఆయోగ్ లేస్ అవుట్ ఏ బ్లూ ప్రింట్ ఫర్ డిఫెన్స్ సెక్టార్. 2023-24లో 127,000 కోట్లు ఉన్నది 2029 నాటికి 3 లక్షల కోట్ల రూపాయలకి దీన్ని పెంచాలి అనేది కూడా నీతి ఆయోగ్ లక్ష్యంగా పెట్టుకుంది. డిఫెన్స్ ఫోర్సెస్ మోడర్నైజేషన్ చేయడము, సైబర్ సెక్యూరిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మరింతగా పెంచడం, ఇవన్నీ కూడా ఒక అప్డేట్గా చూడవచ్చు. అలాగే US, రష్యా, ఇస్రాయెల్తో మరింత పటిష్టమైన స్ట్రాటజిక్ అలయన్స్ని కూడా పెట్టుకోవాలనేది ప్రభుత్వం అయితే భావిస్తోంది. షిప్ రాకెట్ సెట్ టు ఫైల్ ఫర్ 2.5 crores 2-2.5 కోట్ల రూపాయలతో IPOకు రావాలి అని చెప్పి షిప్ రాకెట్ ప్రయత్నాలు చేస్తోంది. దీనికోసం సెబీ దగ్గర కాన్ఫిడెన్షియల్ రూట్లో ప్రాస్పెక్టస్ని దాఖలు చేసింది. అండ్ రెజోనాక్స్ మూవ్ టు షట్ 2 plants ఫైర్ అప్ గ్రాఫైట్. కొద్దిగా బలహీనమైన మార్కెట్లో కూడా నిన్న గ్రాఫైట్ ఎలక్ట్రోడ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ HEG, అలాగే గ్రాఫైట్ ఇండియా 2 స్టాక్స్ చాలా స్ట్రాంగ్గా జంప్ కావడం చూసాం. గ్రాఫైట్ దాదాపు 15% మేర పెరగగా HEG 7.5% మేర పెరిగింది. HEG విషయంలో చూస్తే మనకి HEG ఎందుకంటే రిజల్ట్స్ అంత గొప్పగా లేకపోవడం కూడా దీనికి ప్రధానమైన కారణంగా చెప్పుకోవచ్చు. అదొక అప్డేట్. అందువల్ల నేను స్టాక్స్లో చాలా స్ట్రాంగ్ జంప్. ఎందుకంటే జపనీస్ కంపెనీ ఈ గ్రాఫైట్ ఎలక్ట్రోడ్స్ ఏవైతే మలేషియాలో అలాగే చైనాలో వీళ్ళు ప్లాంట్స్ ఏర్పాటు చేశారో ఆ ప్లాంట్స్ని షట్ డౌన్ చేయాలి అని చెప్పి అనుకోవడం కూడా ఒక అప్డేట్గా చూడవచ్చు.
అందువల్ల హెచ్ఈజీ అండ్ గ్రాఫైట్ స్టాక్స్ స్ట్రాంగ్ జంప్ చూసాం. అండ్ ప్రోటీన్ ఈగవ్ ప్లంజెస్ దాదాపు 20%. ఎందుకంటే మేజర్గా వీళ్ళకు ప్యాన్కి సంబంధించే మెజారిటీ ఆఫ్ ది బిజినెస్ 50% దాకా ప్రోటీన్కి వస్తుంది. అలాంటి ఆ ప్యాన్ బిజినెస్లో నుంచి వీళ్ళు వైదొలుగుతున్నామని చెప్పి కంపెనీ చెప్పడం అనేది నిజంగా ఒక మతిమాలిన చర్యగా చెప్పుకోలేము మరి. ఎందుకంటే ప్యాన్ 2.0 ప్రాజెక్ట్ నుంచి తనకి ఎలాంటి కంటెన్షన్ లేదు అని చెప్పి కంపెనీ చెప్పింది. నో లాంగర్ కంటెన్షన్ ఫర్ ద గవర్నమెంట్స్ ప్యాన్ 2.0 ప్రాజెక్ట్ అని. బట్ ఈ నేపథ్యంలో స్టాక్ 20% దాకా క్రాక్ అయింది. మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ అన్ని కూడా దీన్ని బాగా డౌన్గ్రేడ్ చేశాయి. 50% ఆఫ్ ద రెవెన్యూ అక్కడి నుంచి వస్తున్నప్పుడు దీన్ని ఏ విధంగా వైదొలుగుతారనేది కూడా ఆశ్చర్యకరమైన విషయంగా ఇక్కడ మనం చూడాలి. వైల్ FY26 ఇంపాక్ట్ మే బీ మ్యూటెడ్, వీ ఎక్స్పెక్ట్ 75 to 100% కొలాప్స్ ఇన్ దిస్ రెవెన్యూ స్ట్రీమ్ ఓవర్ నెక్స్ట్ 2 to 3 years అనేది కూడా ఒక అప్డేట్ ప్రోటీన్ సంబంధించి. అందువల్ల స్టాక్లో వీక్నెస్ చూసాం. సో ఇవి ప్రధానమైన వార్తలు. థ్యాంక్ యూ సో మచ్.